ఉంటాయి. ఉదాహరణకి ఎవడైనా రోజు అబద్ధాలు చెప్పేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు దొరకడు. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పినా కూడా చక్కగా తప్పించేసుకుంటూ ఉంటాడు. మీరు వాడిని రోజు చూస్తూ ఉంటారు. ఏంటబ్బా వీడు అన్ని అబద్ధాలు చెప్పి కూడా తప్పించేసుకుంటున్నాడు అని. నాకేమో చెప్పడం చేతకావట్లేదు అనుకుంటారు. చెప్పగా చెప్పగా ఎప్పుడో అవసరం ఒక చిన్న అబద్ధం చెప్తారు. ఆ అబద్ధం వల్ల ఎవరికీ చెడు కూడా జరగదు. కాకపోతే ఆ చిన్న అబద్ధం చెప్పామని 10 మందిలో పెద్ద గొడవ అయిపోతుంది మీకు. మీకది చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే మీరేంటంటే ఆ స్థాయికెళ్ళాక మీరు ఒక చిన్న తప్పు చేసినా ఈ సృష్టి దాన్ని పెద్దది చేసి మీకు శిక్ష అనేది పడుతుందక్కడ. ఎందుకు పడుతుంది అంటే ఒక్కసారి మీరొక ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి వచ్చాక మీరు తప్పుడు పని చేయకూడదు. చేశారు అంటే గనక అక్కడి నుంచి మీకు దెబ్బ గట్టిగా పడుతుంది. ఎందుకు పడుతుందంటే మీరు మళ్ళీ ఆ తప్పు చేయకూడదు కాబట్టి. మీరు ఆ